తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇప్పటివరకు 4 లిస్టులను ప్రకటించింది. భారీగా మార్పులను చేస్తూ 4 లిస్టులను ప్రకటించింది. 5వ లిస్టుపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ రేపో 5వ లిస్టు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడుతున్నారు. క్యాంప్ ఆఫీస్కు వచ్చిన వారిలో మోపిదేవి వెంకటరమణ ఉన్నారు, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సంతనూతనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా కూడా ఉన్నారు. అలాగే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు మోపిదేవి వెంకటరమణ. ఎంపీ వెంకటరమణ రేపల్లె ఇన్ఛార్జిగా మోపిదేవిని తొలగించి గణేష్ను నియమించింది వైసీపీ. అయితే తనను తిరిగి రేపల్లె ఇన్ఛార్జిగా నియమించాలని మోపిదేవి పట్టుబడుతున్నారు. మోపిదేవి కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. రేపల్లె ఇన్ఛార్జిను మారుస్తారా లేక గణేష్నే కొనసాగిస్తారా అనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. రేపల్లె ఇన్ఛార్జిగా తననే నియమించాలి అని మోపిదేవి అడుగుతూ ఉన్నారు. మోపిదేవిని తప్పించి గణేష్ను నియమించడంతో మోపిదేవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా చేరుకున్నారు. ఈరోజు రేపు 5వ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కొంతమందికి క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా ఇప్పటికే కాల్స్ కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఎవరికైతే కాల్స్ వెళ్తూ ఉన్నాయో క్యాంప్ ఆఫీస్కి రావాలని వాళ్ళందరిలోనూ ఒక రకమైన భయం ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు పిలుపొచ్చిన ఎమ్మెల్యేల పేర్లు లిస్టులో ఉండటం లేదు. వారిని తప్పించి లేదంటే వారిని వేరే చోట పోటీ చేయమనో లేదంటే ఈసారికి టికెట్ లేదనో కబురు చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే కాల్ వస్తుందో వాళ్ళు కొంత భయంగానే క్యాంప్ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఒకసారి మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, ఎవరెవరు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు? ఎస్, మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఎవరెవరు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు? ఈరోజు 5వ లిస్టును ప్రకటించే అవకాశం ఉందా? మరోవైపు మోపిదేవి కూడా చాలా అసంతృప్తిలో ఉన్నారు. గణేష్ని మార్చి నన్ను ఇన్ఛార్జిగా నియమించండి అని. మార్పులు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? మార్పులు అనేవి ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 4 లిస్టులు ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఆ ప్రకటించిన లిస్టులో కొంతమంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సూటబుల్ కాదని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది క్యాడర్ కానీ నేతలు కానీ అక్కడ సపోర్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చూసుకున్నా, గుంటూరు ప్రతిపాడు చూసుకున్నా, రేపల్ నియోజకవర్గం చూసుకున్నా అక్కడ ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు ఉన్నటువంటి పరిస్థితిలో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలకి సహకరించిన పరిస్థితి. రెండోది వాళ్ళ గ్రాఫ్ కూడా అంతగా పెరగట్లేదనేది వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడుగా ఆల్రెడీ ప్రకటించినటువంటి దాదాపు 60 అంటే 59 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి వాటిలో కొన్ని మళ్ళోసారి రీసర్వే చేస్తుంది వైసీపీ అధిష్టానం. వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల మీద కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎందుకంటే కొత్తగా ప్రకటించిన ఇన్ఛార్జీల పట్ల కూడా అక్కడ కొంత వ్యతిరేకత కనబడుతుంది. ప్రజల్లో వెళ్ళలేకపోవడం, ప్రజలు కొంత ఆయన్ని స్వీకరించలేకపోవడం, అక్కడ నేతల సహకారం లేకపోవడం వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తులు అయితే చేస్తుంది. అయితే 5వ లిస్టు ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని తెలుస్తుంది. మొన్న బొత్స సత్యనారాయణ మరో 2 రోజుల్లో 5వ లిస్టు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈరోజు 5వ లిస్టు విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 27 నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. బహిరంగ సభల ద్వారా ప్రజల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్న నేపథ్యంలో అప్పట్లోపే కసరత్తు మొత్తం పూర్తి చేసి అభ్యర్థి లిస్టు ప్రకటించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా 5వ లిస్టు విడుదల చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈరోజు కూడా చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మార్పులు చేర్పులు చేసినటువంటి వాళ్ళు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. దాంట్లో మొదటిగా మోపిదేవి వెంకటరమణ సంబంధం చూస్తే కానీ మోపిదేవి వెంకటరమణ సీట్ ఇచ్చినప్పుడు కొంత పార్టీ అధిష్టాన నిర్ణయమే తన శిరోధార్యం, పార్టీ ఏం చెప్తే అదే చేస్తానని చెప్పినప్పటికీ పరిణామాలు గత నెల రోజులుగా పరిణామాలు చూస్తుంటే ఈ ఊరి గణేష్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయనకు అంత సానుకూలత లేదు, కొంతమంది సహకరించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని కూడా మోపిదేవి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు. నిన్న కూడా ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు, తర్వాత సీఎంతో కూడా భేటీ అయిన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేయాలనుకున్నారు. కాబట్టి రేపల్లో ఏమైనా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా ప్రతిపాడుకు సంబంధించి అక్కడ బలసాని కిరణ్ కుమార్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. మేకతోటి సుచరితను కాదని అక్కడ కూడా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా మార్పు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటి మీద అధిష్టానం దృష్టి అయితే పెట్టింది. ఈరోజు కొంతమంది బొల్లా బ్రహ్మనాయుడు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. నిన్న లావు
కృష్ణదేవరాయలు రాజీనామా చేసిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి పల్నాడు ఎమ్మెల్యేలు మాచర్ల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి, నరసరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి ఎంపీ వెళ్ళిపోయినా తమకు నష్టం లేదని చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా లావు కృష్ణదేవరాయలు వెళ్ళడం అనేది పార్టీ కొంత డ్యామేజ్ కలిగే అంశం. ఎందుకంటే చాలా చురుకుగా అక్కడ 5 ఏళ్ళు పనిచేశారు, పార్టీ కార్యకర్తలు దగ్గర అయ్యారు కాబట్టి ఆయన వెళ్ళడం కొంత డ్యామేజ్ కలుగుతుందనే అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. కానీ ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు కూడా వచ్చి అదే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు నరసరాపేట ఎంపీలకు సంబంధించి దాదాపు 7-8 మంది ఎంపీలకు సంబంధించిన లిస్టు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు మార్చారు కాబట్టి ఇక ఎంపీల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన సిట్టింగ్లందరి కూడా మార్పు ఉండే అవకాశం ఉందా? వాళ్ళ నియోజకవర్గాలను మారుస్తారా, లేదంటే ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉండదా? అంటే పిలుస్తున్న వాళ్ళందరితో మార్పులు అనేవి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అక్కడ వేరే ఇన్ఛార్జిని పెట్టాలనుకుంటే కనుక ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తున్నాము, మీరు సహకరించండి, మీకు మీ రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక భరోసా ఇవ్వడానికి కొంతమంది ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు. రెండోది కొంతమంది ఎమ్మెల్యేలు మీకు ఇక్కడ టికెట్ ఇవ్వలేకపోతున్నాము, కారణాలు ఇవి అని చెప్పడానికి పిలిపిస్తున్నారు. ఈ 2 కోణాల్లో కూడా పిలుపు అనేది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తుంది కాబట్టి కొంతమంది టెన్షన్తో వస్తున్నారు. ఎందుకంటే ఏం జరుగుతుందో, టికెట్ పోతుందా ఉంటుందని ఒక టెన్షన్తో వస్తున్న పరిస్థితి. రెండోది ఒకవేళ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే పని చేస్తారా లేదనే కోణంలో కూడా పిలుపు వస్తున్న నేపథ్యంలో ఈ 2 టెన్షన్లు అయితే ఎమ్మెల్యేలో కనబడుతుంది. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే కనుక టికెట్ మార్పా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారనే దానిపైనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలోనే ఎమ్మెల్యేలో టెన్షన్ అయితే కనబడుతుంది. ఒకవేళ ఈ రోజు 5వ లిస్టు ఆఖరి లిస్ట్ అయితే కనుక మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే మార్పులు చేర్పులు చేయని నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టే వాళ్ళే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా 2024 ఎన్నికల్లో బరిలో ఉంటారని ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఫోన్ రాకుండా ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఫోన్ వస్తే ఏం జరుగుతుందని ఒక టెన్షన్ అయితే కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ 5వ లిస్టులో దాదాపుగా ఎంపీలు ఎక్కువ మెజారిటీ ఉండే అవకాశం కనబడుతుంది. ఎంపీల లిస్టుతో పాటు మోపిదేవి కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. మోపిదేవి ఇక్కడికి వచ్చారు, నన్నే ఇన్ఛార్జిగా నియమించండి అని అడుగుతున్నారు, కానీ గణేష్ని కాదు అని నన్ను నియమించండి అని. ఆ మోపిదేవి విషయంలో ఏదైనా మళ్ళీ తిరిగి పునరాలోచన చేసే అవకాశం ఉందా, మార్పు జరిగే అవకాశం ఉందా? పునరాలోచన చేయాలనేది మోపిదేవి కోరుతున్న డిమాండ్. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ సామాజిక సమీకరణాలు చూస్తే రేపల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు 2014-19 అనగానే సత్యప్రసాద్ గౌడ కమ్యూనిటీ నుంచి ఆయన గెలిచారు. ఇప్పుడు మోపిదేవి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి గౌడ సామాజిక వర్గానికి అక్కడ సీటు ఇస్తే కనుక అనగానే ఓడించవచ్చు అనేది వైసీపీ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఈ ఊరి గణేష్ని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది గౌడ సామాజిక వర్గానికి సంబంధించి. కానీ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ వర్గం ఆయనకి సహకరించట్లేదు. ఈ ఊరి గణేష్ రాజకీయాలు కొత్త కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కలుపుకుని లేకపోతే వాళ్ళందరినీ తట్టుకుని రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఫేస్ చేస్తారని ఒక ఇది కనబడుతున్న నేపథ్యంలో మోపిదేవి ఆ కోణంలో ఆయన సహకరించట్లేదు కాబట్టి తనకే సీట్ ఇవ్వాలి, తన్నే మరోసారి అక్కడ ఎమ్మెల్యేగా పోటీకి పెట్టాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ మార్పులు చేసిన అభ్యర్థుల విషయంలో వెనక్కి తగ్గితే దాని మీద కూడా విమర్శలు వస్తాయి కాబట్టి ఇన్ఛార్జీలు ప్రకటించిన వాళ్ళు అధిష్టానం మీద మరోసారి సీరియస్ అవుతారు కాబట్టి ఆ కోణాన్ని ఆ అంశాన్ని కూడా వైసీపీ అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయి, ప్రజల నుంచి కూడా కొంత విమర్శలు వస్తాయి. ఇప్పటికే చాలా మంది మార్పులు చేస్తున్నారు, జగన్కి భయం పట్టుకుందని ఒక విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్ఛార్జీలు ప్రకటించిన వాళ్ళని కూడా మారిస్తే మరొక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశాన్ని కూడా వైసీపీ అధిష్టానం పరిగణలో తీసుకునే కసరత్తులు అయితే చేస్తుంది రోహిత్. రైట్ రాజేష్, వైసీపీ 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి లోపు ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా. తీవ్ర అసంతృప్తిలో మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. రేపల్ ఇన్ఛార్జిగా మోపిదేవిని తొలగించి గణేష్ను వైసీపీ నియమించడంతో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు మోపిదేవి. అయితే తిరిగి తనను రేపల ఇన్ఛార్జిగా నియమించాలని మోపిదేవి పట్టుబడుతున్నారు. మరి రేపల్ల ఇన్ఛార్జిను మారుస్తారా లేక గణేష్నే కొనసాగిస్తారా అన్నది కూడా ఇంకా ఉత్కంఠ రేపుతుంది. ఈలోపు ఎవరికైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు రావాలి అని కాల్స్ వెళ్తూ ఉన్నాయో వాళ్ళందరిలోనూ టెన్షన్ కనిపిస్తుంది. చూద్దాం మరి ఈరోజు 5వ లిస్ట్ రాబోతుంది. 5వ లిస్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో.